6-10 వయసులో యంగ్ లుక్ బాస్ స్టెప్పేస్తే థియేటర్స్ విజిల్స్తో మోగిపోవాల్సిందే. ఆయన డైలాగ్ చెప్తే బాక్స్ ఆఫీస్ బద్దలే. తాను యంగ్గా కనిపించడమే కాదు, అప్కమింగ్ యంగ్ డైరెక్టర్లతో మూవీస్కి ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్. కొత్త దర్శకులతో మూవీస్ చేసి ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇందుకే చిరు నెక్స్ట్ ఏ డైరెక్టర్తో మూవీ చేయబోతున్నారు? ఆ యువ దర్శకుడు ఎవరు? బాస్ ఫుల్ బిజీ. ఒకదాని తర్వాత మరో ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు మెగాస్టార్. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు లాక్ చేస్తున్నారు. ఇప్పటికే దసరా ఫేమ్ శ్రీకాంత్ వోదెలతో ఒక భారీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయాతో కూడా మెగాస్టార్ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. శ్రీనివాస్ మాయ సుకుమార్ టీంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్. ఆయన చిరంజీవిని కలిసి ఒక పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అయిన ఇంటెన్స్ స్టోరీని నరేట్ చేశారట. ఈ కథ మెగాస్టార్ కు బాగా నచ్చిందని, ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉండే రూరల్ డ్రామా టైప్ స్క్రిప్ట్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు. చిరు రీ ఎంట్రీ తర్వాత రూరల్ మాస్ డ్రామా జానర్ లో ఫుల్ లెంత్ సినిమా చేయడం ఫస్ట్ టైం కావడంతో ఈ కాంబినేషన్ పై ఎక్కువ హైప్ క్రియేట్ అవుతోంది. రంగస్థలం లాంటి ఎమోషనల్ స్టోరీ లైనప్ తో ఉండే కథ అని ఇన్సైడ్ టాక్. మెగాస్టార్ ప్రస్తుతం డైరెక్టర్ బాబీతో 158వ సినిమా చేస్తున్నారు. తర్వాత శ్రీకాంత్ వోదెల ప్రాజెక్టు ఉంది. దీని తర్వాతే శ్రీనివాస్ మాయ సినిమా స్టార్ట్ అవుతుందని అంచనా. 2028 వరకు ఈ ప్రాజెక్టు షూటింగ్ మొదలవ్వకపోవచ్చని అంటున్నారు. కానీ ఈ వయసులోనూ చిరు ఇంత స్పీడ్ గా యంగ్ డైరెక్టర్లతో కొత్త సినిమాలు కమిట్ అవుతూ ఉండడం, ఆయన ఎనర్జీ, క్రేజీ ప్లానింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇలా వరుసగా సుకుమార్ శిష్యులతో మెగాస్టార్ సినిమాలు చేస్తూ ఉండడంతో టాలీవుడ్ లో చిరు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు అన్న చర్చ జరుగుతోంది.